మన స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్‌కి ఒక జోన్ ఇస్తారు భయ్య. ఆ జోన్ లోపల నుంచి బయటి జోన్‌కి మనకి ఒక ఆర్డర్ ఇచ్చి పంపిస్తారు. ఆ ట్రిప్‌లో ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తాం అమౌంట్ వస్తుందని. బట్ మనం అనుకున్నంత అమౌంట్ అయితే అక్కడ వాళ్ళు ఇవ్వరు. చూడండి, నేను పికప్ లొకేషన్‌కి 3 కిలోమీటర్ వెళ్ళాను. డ్రాప్ లొకేషన్‌కి 6 కిలోమీటర్. 6 + 3 9 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. 9 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే వీళ్ళెంత ఇస్తారు? రూ. 50 + రూ. 14 అంటే అరౌండ్ రూ. 65 ఇచ్చారు భయ్య ఒక ట్రిప్‌లో. ఇక్కడ నుంచి మళ్ళీ నేను జోన్కి వెళ్తేనే నాకు ఆర్డర్ వస్తుంది, లేకపోతే మళ్ళీ ఆర్డర్ రాదు భయ్య. సమ్ టైమ్స్ జోన్ అవుట్ సైడ్ ఉన్నా సరే డిపెండ్స్ ఆన్ ఆ జోన్లో ఎక్కువగా ఆర్డర్లు ఉన్నాయనుకుంటే రిటర్న్ బ్యాక్ ఆర్డర్ అయితే పడుతుంది. ఒకవేళ మనం ఉండే ఏరియాలో లేదా మనం ఉండే ప్లేస్లో రెస్టారెంట్స్ ఎక్కువగా లేవు, ఆర్డర్స్ లేవు అనుకుంటే మనకైతే ఆర్డర్స్ అయితే అలర్ట్ అవ్వవు. మనం ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ స్టోర్కి వెళ్ళి మన జోన్కి వెళ్ళి మనం వెయిట్ చేయాలి భయ్య. సో ఒక 10 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేస్తాను, అప్పటికి బుకింగ్ రాలేదంటే ఇంకేం చేయలేము, మనం రిటర్న్ మన జోన్కి అయితే వెళ్ళాల్సిందే. స్విగ్గీ, జొమాటో డెలివరీ పార్ట్నర్స్‌కి వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ అంటూ ఏమీ లేదు. ఎక్కడ ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టు నీడ కింద మనమైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈవెన్ ఛార్జింగ్ అయిపోయినా సరే, ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఆప్షన్స్ అయితే లేవు. ఉన్నాయని చూపిస్తున్నారు కానీ అవి ఎక్కడున్నాయో ఏంటో కొత్తగా జాయిన్ అయిన స్విగ్గీ డెలివరీ పార్ట్నర్‌కి అయితే తెలియవు. నేను ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి రెస్ట్ తీసుకొని అప్పటికి ఆర్డర్ రాకపోయేసరికి రిటర్న్ బ్యాక్ టు జోన్‌కైతే వెళ్ళిపోతున్నాను. నాకు రీసెంట్‌లీ ఒకళ్ళైతే ఒక క్వెషన్ చేశారు. స్విగ్గీ బెటరా? బైక్ టాక్సీ బెటరా? స్విగ్గీలో ఎక్కువ మనీ ఎర్నింగ్స్ ఒస్తాయా? బైక్ టాక్సీలో ఎక్కువ ఎర్నింగ్స్ ఒస్తాయా? అని జెప్పి అడుగుతున్నారు. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బైక్ టాక్సీలోనే ఎక్కువ ఎర్నింగ్స్ ఒస్తాయి. బైక్ టాక్సీలోనే నాకు ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. నాకు ఈ స్విగ్గీ, జొమాటో ఈ సర్వీస్ అనేది అంత ఎక్కువగా నచ్చదు. నాకు నచ్చదని నేను చెప్తున్నా. మీకు నచ్చితే మీరు వర్క్ చేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి వెయిట్ వర్క్ అంతా వర్క్ లోడ్ మొత్తం మన మీద పడుతుంది. బైక్ టాక్సీ అనుకుంటే వర్క్ బ్రదర్ బైక్‌కి పడుతుంది. నేను ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లా. ఒక కస్టమర్‌ని పిక్ చేసుకుంటాను. ఆయన ఎక్కడైతే డ్రాప్ పెట్టారో అక్కడికి తనని డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. బట్ ఇక్కడ స్విగ్గీలో గాని, జొమాటోలో గాని అలా కాదు. మనం ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేసామంటే ఎక్కడున్నా రెస్టారెంట్‌కి వెళ్ళాలి. అక్కడ వెయిట్ చేయాలి. ఫుడ్ మెటీరియల్ రెడీ అయినంత వరకు. వన్స్ ఐటెమ్ రెడీ అయిందా, పిక్ చేసుకున్నామా, పిక్ చేసుకున్న ఇమ్మీడియేట్‌లీ ఒక 4, 5 మినిట్స్‌లో కస్టమర్ కాల్ చేస్తాడు. "భయ్యా ఎక్కడున్నావు భయ్యా వస్తున్నావా? రావట్లేదా?" అని చెప్పి ప్రెషర్ పెడతాడు. మాట్లాడదా భయ్యా ఒక్క నిమిషం. చలివేంద్రం కనిపించింది. చల్లగా ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగుదాం. ఈ ఎండలో నాకు వడదెబ్బొచ్చేలా ఉంది. అంత ఎండుంది. ఈ గోప్రో, ఈ హెల్మెట్ సెటప్ అంతా చాలా అసలు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. బట్ నేను మీకోసం ఈ స్విగ్గీలో ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది? వర్క్ ఎలా ఉంటుంది? ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేయాల్సుంటుందో అవన్నీ క్లియర్‌గా చూపించాలనే ఉద్దేశంతో ఇన్ని రిస్కులు చేస్తున్నాను. నేను మీ నుండి ఆశించేది ఒకటే, ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఎర్నింగ్ వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. ఓకేనా?